మున్సిపల్ ఎన్నికల్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు అగ్ని పరీక్షగా భావిస్తున్నారా? తేడా పడితే రేపు ఢిల్లీలో ముఖం చూపించుకోలేమని తెగ ఫీల్ అవుతున్నారా? కేంద్ర నాయకత్వం కూడా అదే అభిప్రాయంతో ఉండడం ఎంపీల్ని కంగారు పెడుతోందా? ఇప్పుడు చెమటోడ్చకపోతే రేపు చిన్న చిన్న పనులు కూడా కావన్న భయం కాషాయ ఎంపీల్లో పెరుగుతోందా? గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న మంత్రాంగం ఏంటి? తెలంగాణ మున్సిపల్ యుద్ధం కోసం అన్ని రకాల అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగుతున్నాయి ప్రధాన రాజకీయ పక్షాలు. ఇవి పార్టీ సింబల్స్ తో జరిగే ఎన్నికలు కావడం, ఎవరి బలమేంటో బలపడే ఛాన్స్ ఉండడంతో వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా అంతా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాషాయ దళం కూడా గట్టిగానే కత్తులు నూరుతోందట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోన్న బీజేపీ అధిష్టానం ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ని సీరియస్ గా తీసుకుందట. ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర పార్టీ ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించింది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఈ ఎన్నికల ప్రచారానికొస్తున్నారు. దీన్ని బట్టే మున్సిపల్ ఎలక్షన్స్ ని ఆ పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థమవుతోందంటున్నారు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలోని పార్టీ ఎంపీలకు సంకటంగా మారినట్లు తెలుస్తోంది. కేంద్ర పార్టీ ఆ స్థాయిలో సీరియస్ గా ఉన్నందున ఎంపీలకు ఈ ఎలక్షన్స్ ఛాలెంజ్ గా మారాయన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏదో జరిగేదేదో జరిగిపోతుందిలే అంటూ గతంలోలాగా ఈజీగా తీసుకునే అవకాశం వాళ్లకు లేకుండా పోయిందంటున్నారు. పార్టీ ఎంపీలకు పార్లమెంటు సమావేశాల నుంచి కూడా మినహాయింపు ఇచ్చారంటేనే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్ని కమలం హైకమాండ్ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుందో అర్థమవుతుందని అంటున్నారు పరిశీలకులు. దీంతో మరో మాట లేకుండా బీజేపీ ఎంపీలు ఈ ఎన్నికలను నెత్తిమీద వేసుకుని తిరుగుతున్నారట. తమ పరిధిలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుని సత్తా చాటడం కోసం కేంద్ర పార్టీ తమకు పెట్టిన అగ్ని పరీక్ష ఇది అంటూ ఒకరిద్దరు ఎంపీలు సన్నిహితుల దగ్గర అంటున్నట్లు సమాచారం. ఇక ఢిల్లీ పెద్దల మనసేంటో అర్థం చేసుకున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు తమలో తాము పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మిగతా వాళ్లకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుని ఆధిపత్యం చాటడంతో పాటు పార్టీ ముఖ్యుల మనసు కూడా గెలుచుకోవాలని భావిస్తున్నారట కొందరు కమలం పార్లమెంటు సభ్యులు. అందుకే అభ్యర్థుల ఎంపిక, ప్రచార బాధ్యతల్ని పూర్తిగా తమ భుజాల మీద వేసుకున్నట్లు మాట్లాడుకుంటున్నారు. రేపు పక్కవాళ్లతో పోలికొచ్చినప్పుడు తాము తక్కువ కాకుండా ఉండడం కోసం తమ పరిధిలోని మున్సిపాలిటీలన్నిటినీ చుట్టేస్తున్నారట ఎంపీలు. బీజేపీకి అర్బన్ పార్టీ ఇమేజ్ ఉంది. అందుకు తగ్గట్టే ఎంపీలు గెలిచిన నియోజకవర్గాల్లో పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఆ ఓట్లన్నీ మున్సిపల్ అభ్యర్థులకు రాకుంటే ఎంపీలు డిఫెన్స్లో పడే అవకాశం ఉందని, అందుకే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. ఒకవేళ తేడా వస్తే కేంద్ర పార్టీకి జవాబు చెప్పుకోవాలి. భవిష్యత్తులో ఏదైనా కావాల్సొస్తే అడగలేము. అందుకే ఈ ఎన్నికల్లో మనల్ని మనం నిరూపించుకోవాలని ఎంపీలు భావిస్తున్నట్లు తెలిసింది. ప్రధాని మోడీకి ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతల మీద సదాభిప్రాయం లేదని, మున్సిపల్ ఎలక్షన్స్ లో సత్తా చాటి ఆయన అభిప్రాయాన్ని కూడా మార్చాలని భావిస్తున్నారట పార్టీ ఎంపీలు. ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.